Hi, hello. Welcome to the Digital Chandu Solutions, one-stop solution for digital marketing training and digital marketing services. సో ఈ రోజు మన టాపిక్, మన ఎజెండా చూసుకున్నట్టయితే క్లియర్గా ఒకసారి అయితే స్క్రీన్ పైన అయితే చూసేయండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ పర్టికులర్ వీడియోలో మనం అయితే డిస్కస్ అయితే చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ పర్టికులర్ వీడియో అనేది ఏదైతే మీరు నెక్స్ట్ తెలుసుకోబోతున్నారో ఫస్ట్ టైం తెలుగులో అయితే మనం అయితే చేస్తున్నాం. సో ఏదైతే ఓకేనా ఒక వెబ్సైట్ని మనం క్రియేట్ అయితే చేసి క్లయింట్కి ఆల్రెడీ డెలివరీ అయితే చేసినామో ఆ క్లయింట్ వెబ్సైట్ని ఏంటంటే నేను ఫస్ట్ అయితే మీకు లైవ్లో అయితే చూపిస్తా ఏ వెబ్సైట్ మనం క్రియేట్ చేసినామో అనేసి. క్రియేట్ చేసిన పర్టికులర్ వెబ్సైట్ ఏదైతే మనం క్లయింట్కి డెలివరీ అయితే చేసినామో దానికి యూజ్ చేసిన ఓకేనా ఒక థీమ్ ఏంటి, ఆ థీమ్ యూజ్ చేసిన తర్వాత ఏ ఏ ప్లగ్గిన్స్ అనేది యూజ్ చేసినాం, ఈ ప్లగ్గిన్స్ అన్ని యూజ్ చేసిన తర్వాత ఏంటంటే ఫైనల్గా మీరు చూసే అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది తెలుసుకోవడం జరుగుతుంది. సో అలానే ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాట్ యూ పీపుల్ నీడ్ టు అండర్స్టాండ్ అంటే ఫస్ట్ ఒక వెబ్సైట్ అనేది మీరు క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ యూ పీపుల్ నీడ్ టు గెట్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. అసలు క్లయింట్కి వెబ్సైట్ అనేది ఎలా కావాలి, వెబ్సైట్ అనేది ఎలా కావాలి అని చెప్పిన తర్వాత దానికి కావాల్సిన ప్లగ్గిన్స్ అనేటివి, థీమ్ అనేది ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఏంటంటే క్లియర్ కట్ గైడ్ అనేది ఏంటంటే ఈ సెషన్ ద్వారా నేనైతే మీకైతే ఇవ్వబోతున్నా. సో చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఓకే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ వర్తబుల్ ఏంటంటే నాలెడ్జ్ అయితే ఇవ్వబోతున్నా. సో లెట్స్ జంప్ ఇన్ టు ఇట్. సో ఇప్పుడు నేను ఏంటంటే మిమ్మల్ని ఒక లైవ్ పర్టికులర్ వెబ్సైట్ ఏదైతే క్రియేట్ చేసినామో దాన్ని అయితే మీకైతే చూపిస్తా. యూ పీపుల్ కెన్ ఏబుల్ టు సీ. ఓకే, సో చెక్ ఇట్ అవుట్ గైస్. ఓకే, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది క్లయింట్ వెబ్సైట్. చూసినట్టయితే ఇది ఇంటీరియర్ డిజైన్ కి సంబంధించిన ఒక వెబ్సైట్. ఓకే, సో ఈ వెబ్సైట్ అనేది స్టార్టింగ్ ఇఫ్ యూ పీపుల్ ఓపెన్ లైక్ దిస్, ఈ పర్టికులర్ యూఆర్ఎల్ కూడా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు, suryainterior.com. ఓకే, సో ఇక్కడ మీకు హీరో సెక్షన్, దీన్నే మనం ఏంటంటే హీరో సెక్షన్ అయితే అంటాం. ఇక్కడ చూసినట్టయితే మీకు లివింగ్ రూమ్, ఫర్నిచర్ అయితే వచ్చింది. సో ఇది మీకు ఏంటంటే స్లైడ్స్ రూపంలో స్లైడ్ అయితే అవుతూ ఉంటుంది. యూ పీపుల్ కెన్ ఏబుల్ టు సీ ది స్లైడ్స్ ఆల్సో హియర్. అండ్ ఇక్కడ చూసినట్టయితే లోగో అయితే వచ్చింది. అండ్ టాప్ లో చూసుకున్నట్టయితే క్లియర్ గా మెనూస్ వచ్చినాయి. ఆ మెనూలో వచ్చేసి హోమ్ పేజ్, అబౌట్ పేజ్, ప్రోడక్ట్స్. ఆ ప్రోడక్ట్స్ లో కూడా క్లియర్ కేటగిరీస్ ఉన్నాయి. ఒక్కొక్క కేటగిరీ క్లిక్ చేస్తే ఆ కేటగిరీకి సంబంధించినవన్నీ కూడా ఏంటంటే ఫస్ట్ కేటగిరీస్ అయితే వస్తాయి. ఆ కేటగిరీ రిలేటెడ్ దాన్ని క్లిక్ చేస్తే దాని లోపల ఏంటంటే ఒక ప్రోడక్ట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. దెన్ కాంటాక్ట్ ఫామ్. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే హీరో సెక్షన్ నుంచి స్క్రోల్ చేస్తే చెక్ ఇట్ అవుట్ గైస్, క్లారిటీ. సోఫాస్ కావచ్చు, కార్డ్స్ కావచ్చు, డ్రెస్సింగ్ టేబుల్స్, ఓకే, డైనింగ్ టేబుల్స్, దివాన్ కార్డ్స్, చైర్స్, ఆల్ ది పర్టికులర్ ప్రోడక్ట్స్. ఓకే, కేటగిరీస్ అనేది ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. ఇవన్నీ కేటగిరీస్. సో ఇప్పుడు ఈ సోఫాస్ ఉన్నాయి. సోఫాస్ లో ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి? 39. కార్డ్స్ లో ఎన్ని ఉన్నాయి? 45. డిజైనింగ్ రిలేటెడ్ 3, డైనింగ్ రిలేటెడ్ 25. సో ఇలా క్లియర్ గా వచ్చేసి కేటగిరీ, ఆ కేటగిరీలో ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ హోమ్ పేజ్ లో అయితే ఉండడం జరుగుతుంది. దీన్నే హోమ్ పేజ్ అనడం అయితే జరుగుతుంది. సో ఈ హోమ్ పేజ్ లో ఉండే పర్టికులర్ ఓకేనా, ఇప్పుడు సోఫాస్ చూడాలి. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ వన్, ఓకే, నేను ఇప్పుడు ఈ సోఫాస్ అనే దానిపైన క్లిక్ చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ యూ టు ది సోఫాస్ రిలేటెడ్ స్పెసిఫిక్ పేజ్. ఇప్పుడు అమెజాన్ అనేది మీరు ఎలాగైతే చూస్తారో ఒక స్పెసిఫిక్ కేటగిరీ క్లిక్ చేస్తే ఆ కేటగిరీకి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్ని కూడా ఎలాగైతే వస్తాయో సేమ్ లైక్ యూ కెన్ ఏబుల్ టు సీ. ఇప్పుడు సోఫాస్ క్లిక్ చేస్తే సోఫాస్ అన్ని కూడా ఏంటంటే కేటగిరీలో ఉండేటివన్నీ ఇక్కడ రావడం జరిగింది. సో ఒక్కొక్క పేజ్ లో వచ్చేసి 3, 6, 9, 12. ఓకే, 12 ప్రోడక్ట్స్ అయితే డిస్ప్లే చేసేలాగా సెటప్ చేస్తున్నాం. అలానే ఏంటంటే ఒక్కొక్క పేజ్ లో 12 అయిన తర్వాత నెక్స్ట్ పేజ్ లో చూడాలంటే ఇఫ్ యూ క్లిక్ ఆన్ సెకండ్ పర్టికులర్ పేజ్, ఇట్ ఈస్ గోయింగ్ టు లోడ్ అండ్ షో ది సెకండ్ పేజ్ ఆఫ్ ది ప్రోడక్ట్స్. ఓకే, సో ఇలా మనకి క్లియర్ గా అయితే డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, ఇలా మనం అయితే సెటప్ చేసిన ఒక్కొక్క పేజ్ కి 12. అండ్ ఇంకొక థింగ్ ఇక్కడైతే క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, లెఫ్ట్ సైడ్ చూసుకుంటే క్లియర్ ఫిల్టరేషన్స్ ఇవ్వడం జరిగింది. ప్రోడక్ట్ కేటగిరీస్ లో మళ్ళీ ఏంటంటే అల్మారాస్, ఓకే, సెంటర్ టేబుల్స్, చైర్స్, కార్డ్స్, దివాన్ కార్డ్స్, ఇలా క్లియర్ గా ఏంటంటే కేటగిరీ వైజ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికన్నా మించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రైస్ అండి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయింది. కొంతమందికి వచ్చేసి ఏంటంటే ఒక 10,000 to 20,000 మిడిల్లో ఏంటంటే ప్రోడక్ట్స్ కావాలి. అలాంటప్పుడు మీరు వచ్చేసి అన్ని ప్రోడక్ట్స్ చూపించాల్సిన అవసరం లేకుండా మీరు ఆల్రెడీ ఈ వెబ్సైట్ మొత్తానికి కూడా 10,000 నుంచి ఒక 20,000 లోపల ఏంటంటే ఏదైతే ప్రోడక్ట్స్ పెట్టున్నారో ఆ ఒక్కటే ఏంటంటే డిస్ప్లే అయ్యేలాగా ఇక్కడ సెటప్ చేయొచ్చు. ఓకే, సో ఇఫ్ ఐ కీప్ హియర్ 10,000, నేను ఇక్కడ 10,000 అయితే ప్లేస్ చేసిన, ఇక్కడ వచ్చేసి 20,000 కి అయితే ప్లేస్ అయితే చేసిన. నౌ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ది ఫిల్టర్,
ఓకే, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఈస్ ఏవైతే 20,000 అండర్లో ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటన్నిటిని ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. చెక్ ఇట్ అవుట్ గైస్, 16,500, 14,500. సో ఇలా క్లయింట్కి ఏంటంటే క్లియర్గా ఏంటంటే ఒక పిక్చర్ వచ్చేలాగా కస్టమర్కి కూడా చూపించుకునేటప్పుడు ఈజీగా ఉండేలాగా ఓకే మనం ఇలా డిజైన్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఎలా అనిపించింది పర్టికులర్ ఓకే ఫిల్టరేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కామెంట్ సెక్షన్ లో అయితే డ్రాప్ చేయండి. సో ఇవన్నీ ఎలా చేశాను ఏంటి అనేది నేనైతే నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ లో ఏంటంటే లైవ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, దట్ ఈస్ వాట్ ఈస్ ద వన్ యూ పీపుల్ నీడ్ టు కాన్సన్ట్రేట్, నాట్ దిస్ పర్టికులర్ వన్. కాకపోతే ఎలా అవుట్పుట్ వచ్చిందని అయితే చూడండి, అవుట్పుట్ రావడానికి ఏం యూస్ చేసినాం అనేది ఏంటంటే మీరు నెక్స్ట్ అయితే చూడడం జరుగుతుంది. అండ్ ప్రోడక్ట్ సంబంధించిన కేటగిరీస్ కావచ్చు అండ్ రిలేటెడ్ కేటగిరీస్ కావచ్చు, హియర్ పీపుల్ కెన్ ఏబుల్ టు సి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మెయిన్ వెబ్సైట్ లోకి వెళ్తే వాట్ ఆర్ ద అదర్ థింగ్స్ యూ కెన్ ఏబుల్ టు సి, చెక్ ఇట్ అవుట్. ఓకే, దిస్ ఇస్ ఎ హీరో సెక్షన్ and category section. You people can able to see living room, bedroom. Okay, for these people click on this one, దీనికి related products అనేది display అవుతాయి. living room related products అనేది display అవుతాయి whenever the people click on the shop now. And ఇక్కడ చూసుకున్నట్టయితే ఏవైతే home decor related అండ్ ఫాస్ట్ మూవింగ్ రిలేటెడ్ ఓకే ఇక్కడైతే డిస్ప్లే అయ్యేలాగా సెటప్ చేసాం. అన్నిటికన్నా ఇక్కడ ఒక్కటి మీరు అబ్జర్వ్ చేయాల్సింది, లెఫ్ట్ సైడ్ చూస్తే సమ్వన్ ఇన్ హైదరాబాద్ పర్చేస్డ్ యాజ్ ఏ వుడెన్ సోఫా ఓకే కమ్ బెడ్ అనే దాన్ని పర్చేస్ చేశారు అబౌట్ 2 days బ్యాక్, 2 రోజుల ముందు అనేసి అయితే ఇక్కడ చూపిస్తుంది. దట్ ఈస్ ఆల్సో వీ హ్యావ్ సెటప్ ఫార్ దట్ వాట్ వీ యూజ్డ్ అనేది కూడా నేనైతే మీకు చూపించడం అయితే జరుగుతుంది. అండ్ ఇఫ్ యూ పీపుల్ స్క్రోల్ దెర్ ఈస్ ఎ రివ్యూ సెక్షన్ అండ్ దెర్ ఈస్ ఎ బెస్ట్ సెల్లర్ సెక్షన్, దెర్ ఈస్ ఎ టాప్ రేటెడ్ సెక్షన్. ఓకే, ఇక్కడ చూసుకుంటే దెర్ ఈస్ ఏ క్లియర్ గ్యాలరీ అండ్ బాటమ్ లో చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ దీన్ని ఫోటర్ సెక్షన్ అయితే అంటాం. ఇక్కడ అబౌట్ ది కంపెనీ అండ్ యూజ్ఫుల్ లింక్స్, ఆ పర్టికులర్ స్టోర్ అనేది ఎక్కడ ఉంది, అడ్రస్ కావాల్సిన గూగుల్ మ్యాప్స్. ఓకే, చెక్ ఇట్ అవుట్ హియర్ గైస్. ఓకే, డిజైన్డ్ బై డిజిటల్ చందు సొల్యూషన్స్. ఓకే, సో దిస్ ఈస్ ద వెబ్సైట్ వీ హ్యావ్ క్రియేటెడ్ అండ్ డెలివర్ టు ది క్లయింట్. ఓకే, అలానే ఇంకొక థింగ్ ఇక్కడ, సో వెన్ ఎవర్ యూ పీపుల్ క్లిక్ ఆన్ ఎనీ పర్టికులర్ ప్రోడక్ట్ ఓకే సేమ్ కైండ్ ఆఫ్ అమెజాన్ లో ఎలాగైతే మీరు చూస్తారో ఆ లెవెల్లో ఏంటంటే మనం డెలివరీ అయితే చేయడం జరిగింది. సో లెఫ్ట్ సైడ్ యూ కెన్ ఏబుల్ టు change the other particular pictures and here you can see there is a cross marking. Okay, and original price, what is the size guides. Okay, sofas related, chairs related guides available ఉండేటివి కావచ్చు. If people click on the add to cart, check it out how smoothly it is handling. So already 2 particular అయితే add చేసినాం. This is the third product we have added. So if the person want to see the view cart or the person want to go to the checkout, the person can able to easily. Okay, if the person click on the view cart, the person can see the all the particular cart related products in single page. Check it out, shopping cart, checkout and the order completed. సో ఇలా మనం 3 సెక్షన్స్ గా డివైడ్ అయితే చేస్తున్నాం. ఓకే, యూజింగ్ సమ్ పర్టికులర్ ప్లగిన్స్. ఆ పర్టికులర్ ప్రోడక్ట్స్ అన్ని కార్ట్ లో అయితే ఇక్కడ చూడొచ్చు. ఇఫ్ ద పర్సన్ ఇస్ ఓకే, క్లిక్ ఆన్ ది ప్రొసీడ్ టు చెక్, దెన్ ద పర్సన్ విల్ బి రీడైరెక్టెడ్ టు ది సెకండ్ పర్టికులర్ సెక్షన్. ఓకే, ఇక్కడ చూస్తే అన్ని డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి ద పర్సన్ కెన్ ఏబుల్ టు పే ది అమౌంట్. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇదే ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేసే దానికి ఉపయోగించినవి ఏంటి ఓకే అనేది అయితే చూద్దాం. ఇలాంటి పర్టికులర్ దాన్ని మీరు కూడా క్రియేట్ అయితే చెయ్యొచ్చు వితౌట్ కోడింగ్ లాంగ్వేజ్. మనలో చాలా మంది అనుకునేది ఏంటంటే సో ఏదైనా ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలి అంటే కోడింగ్ లాంగ్వేజ్ కావాలి అని అయితే అనుకుంటూ ఉంటాం. ఒక్క లైన్ కూడా కోడ్ రాయకుండా ఏంటంటే ఈ వెబ్సైట్ ని క్రియేట్ అయితే చేసినాం. నమ్ముతారా మీరు? నమ్మరు కదా. సో చాలా పీపుల్ మైండ్ లో ఉండేది అదే, కోడ్ రాయాలి కోడ్ రాయాలి కోడ్ రాయాలి. కోడ్ రాయకుండా కూడా అమేజింగ్ వెబ్సైట్స్ క్రియేట్ అయితే చేయొచ్చు. మీ సరౌండింగ్ లో ఉండే పీపుల్కి ఏంటంటే ఈ వెబ్సైట్స్ క్రియేట్ చేసి ఇచ్చి మంచిగా అయితే మీరు ఎర్న్ అయితే చేయొచ్చు. కాకపోతే వన్ థింగ్, ఫోకస్ ఆన్ ది స్కిల్స్. ఓకేనా, మనకి స్టార్టింగ్ లోనే మనం అన్ని కూడా స్కిల్స్ తో అయితే పుట్టుకొని అయితే రాలేదు. మనం కొన్ని స్కిల్స్ ఏంటంటే కొద్దిగా టైం అనేది ఇచ్చి సాక్రిఫైస్ చేసి కొద్దిగా హవర్స్ ని నేర్చుకున్నామంటే అన్ని పాసిబుల్ అవుతుంది. ఈ పర్టికులర్ అన్ని కూడా ఎక్కడ నేర్చుకోవచ్చు ఫ్రీగా అనేది కూడా నేను గైడ్ చేస్తాను నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ లోనే. ఫస్ట్ దీన్ని ఉపయోగించిన ఓకే క్రియేట్ చేయడానికి ఉపయోగించిన థీమ్స్ కావచ్చు, ప్లగిన్స్ కావచ్చు, ఇవన్నీ అయితే ఇప్పుడు లైవ్ లో అయితే చూడండి. ఓకే, లెట్స్ జంప్ ఇన్. సో ఇప్పుడు నేను బ్యాక్ ఎండ్ ఆఫ్ ది వెబ్సైట్ కి అయితే వెళ్ళాను. చెక్ ఇట్ అవుట్ గైస్, సూర్య ఇంటీరియో ఓకే డబ్ల్యూపీ అడ్మిన్. సో ఇది వర్డ్ ప్రెస్ లో అయితే మనం క్రియేట్ అయితే చేసినాం. వర్డ్ ప్రెస్ లో మీరు క్రియేట్ చేసేటప్పుడు మీరేంటంటే ఫస్ట్ చెక్ చేసుకోవాల్సిందే థీమ్. మన క్లయింట్ రిక్వైర్మెంట్ దానికి తగినట్టు ఏ థీమ్ అనేది సూటబుల్ అవుతుంది అనేసి అయితే ఫస్ట్ చూసుకోవాలి. ఆ థీమ్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏవైతే ప్లగిన్స్ కావాలో వాటిని అయితే యూటిలైజ్ అయితే చేస్తాం. అండ్ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, ఇఫ్ యూ పీపుల్ సీ there is a post, media and all these things, sales related pop-up. This is one of the important one. And దీనికన్నా ముందు ఫస్ట్ థీమ్ అయితే చెక్ చేద్దాం. where you people can able to see the theme, go to appearance and go to the themes.
ఓకే, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ థీమ్, సో ఏ థీమ్ యూస్ చేసినాం అనేది అయితే మీరు చూడొచ్చు. ఓకే, సోఫాస్ అనే ఒక పర్టికులర్ థీమ్ అయితే యూటిలైజ్ చేసాం ఎగ్జాక్ట్ గా ఏంటంటే ఈ అవుట్పుట్ అనేది రావడానికి. ఓకే, సో ఆఫ్టర్ ది థీమ్ ఇఫ్ ఐ గో టు ది ప్లగిన్స్, యూ కెన్ ఏబుల్ టు సీ క్లియర్లీ వాట్ ఆర్ ద ప్లగిన్స్ వి యూస్ టు గెట్ దిస్ అవుట్పుట్. ఈ అవుట్పుట్ రావడానికి ఏ ఏ ప్లగిన్స్ ఎస్పెషల్లీ యూస్ చేసామని చూడొచ్చు. టోటల్ గా చూస్తే వీ హావ్ యూస్డ్ ఆల్మోస్ట్ 22 పర్టికులర్ ప్లగిన్స్ టు గెట్ దిస్ అవుట్పుట్. ఓకేనా, సో ఇది ఈ కామర్స్ రిలేటెడ్ కాబట్టి మనం హ్యూజ్ నెంబర్ ఆఫ్ ప్లగిన్స్ ను కూడా యూటిలైజ్ చేసి అమేజింగ్ ఏంటంటే అవుట్పుట్ వచ్చేలాగా చేయడం అయితే జరిగింది మా టీం అనేది. సో చెక్ ఇట్ అవుట్, అజాక్స్, యాడ్ టు కార్ట్, ఓకే, CMB2, కాంటాక్ట్ ఫార్మ్, ఎలిమెంటర్ ప్రో అయితే యూస్ చేసినాం. అండ్ గోల్ ఫ్రేమ్ వర్క్, గోల్ లుక్ బుక్, గోల్ సేల్స్ పాపప్, అండ్ గోల్ సైజ్ గైడ్స్, అండ్ దిస్ ఇస్ ద వన్ డిఫాల్ట్ వన్, ఇమేజ్ ఆప్టిమైజర్. సో ఇమేజెస్ అనేది మనం ఎక్కువ యాడ్ చేయాల్సిన వస్తూ ఉంటుంది ఈ కామర్స్ అన్నప్పుడు. స్పీడ్ అనేది కూడా వెబ్సైట్ లో మ్యాటర్. ఆ స్పీడ్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మీ వెబ్సైట్ కి వచ్చే కస్టమర్స్ అనే వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. అలాంటప్పుడు ఇమేజెస్ ఎక్కువ ఉన్నప్పుడు కంప్రెస్ చేసుకోవడానికి ఏంటంటే కొన్ని ప్లగిన్స్ అయితే యూస్ చేయాలి. ఆ ప్లగిన్స్ కోసం ఏంటంటే ఇక్కడ చూస్తే ఇమేజ్ ఆప్టిమైజర్ అయితే యూటిలైజ్ అయితే చేస్తున్నాం. అండ్ లైట్ స్పీడ్ కేజ్, ఓకే, సో ఇంకా స్పీడ్ గా రోడ్ అవ్వడానికి కేచెస్ రెడ్యూస్ చేయడానికి అంటే లైట్ స్పీడ్ అయితే యూటిలైజ్ చేస్తున్నాం. మెయిల్ చింప్ యూస్ చేసినాం, వన్ క్లిక్ డెమో ఇంపోర్ట్. సో ఇవన్నీ అయితే యూటిలైజ్ చేయడం జరిగింది. వీటన్నిటిని యూటిలైజ్ చేసి అమేజింగ్ పర్టికులర్ వెబ్సైట్ ని డెవలప్ చేసినాం. అసలు థీమ్స్ ఎందుకు యూస్ చేస్తాం, ప్లగిన్స్ ఎందుకు యూస్ చేస్తాం అని కూడా క్లారిటీ తెచ్చుకోండి ఎవరైతే కొత్తగా దీన్ని అయితే చూస్తున్నారో. సో థీమ్ అనేది ఏంటంటే సింప్లీ చెప్పాలి అంటే ప్రీవియస్ మనము, ఓకేనా, నోకియా మొబైల్స్ ఉన్నప్పుడు, ఓకే, దాంట్లో థీమ్ ఇన్స్టాల్ చేస్తే దాని లోపల అప్లికేషన్స్ లో ఉండే బొమ్మలన్నీ కూడా యాప్స్ అని, ఓకే, ఐకాన్స్ మారిపోతాయా. సేమ్ అలానే ఏంటంటే అక్కడ ఒక థీమ్ ఇన్స్టాల్ చేస్తే కంప్లీట్ మొబైల్ ఫోన్ లో ఉండే ఏవైతే, ఓకే, ఐకాన్స్ అనేవి చేంజ్ అయిపోతాయో సేమ్ ఇక్కడ థీమ్ అనే దాన్ని మీరు కానీ ఇన్స్టాల్ చేస్తే ఒక వెబ్సైట్ కి ఏదైతే డిజైన్ కావాల్సి ఉంటుందో ఆ డిజైన్ అనేది ఏంటంటే ఫస్ట్ అయితే రావడం జరుగుతుంది. సో డిజైన్ వచ్చిన తర్వాత దాని లోపల ఏవైతే ఫ్యూచర్స్ కావాలో ఆ ఫ్యూచర్స్ కోసం మనం ఉపయోగించేటివి ఏవి అంటే ప్లగిన్స్. సో ఆ ప్లగిన్స్ లో ఈ కామర్స్ అన్నప్పుడు ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ ఏంటంటే ఇన్స్టాల్ చేయాల్సింది ఏదైనా ఒకటి ఉంది అంటే దట్ ఈస్ ద వన్ వూ కామర్స్. ఓకే, వూ కామర్స్ రిలేటెడ్ ప్లగిన్ అయితే మీరు ఇన్స్టాల్ అయితే చేయాలి. చెక్ ఇట్ అవుట్ వూ కామర్స్. ఈ వూ కామర్స్ అనేది ఏంటి అంటే మీరు ఏదైనా కానీ, ఓకే, ఈ కామర్స్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ని యాడ్ చేసి దానికి యాడ్ టు కార్ట్ కావచ్చు, బై నవ్వు, ఓకేనా, సో చెక్అవుట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏదైతే మీరు చెక్అవుట్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఒక ఫామ్ చూపించి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఆప్షన్స్ అనేది ఫ్యూచర్స్ మీ వెబ్సైట్ కి రావాలి అంటే మస్ట్ అండ్ షుడ్ గా ఏంటంటే మీరు వూ కామర్స్ అనే దాన్ని యూస్ చేయాలి. ఈ వూ కామర్స్ యూస్ చేస్తే మీకు ప్రోడక్ట్ ఆప్షన్స్ వస్తాయి. ఈ ప్రోడక్ట్ ని క్లిక్ చేస్తే వాట్ ఆర్ ద ప్రోడక్ట్ యు ఆర్ సీయింగ్ హియర్ లైవ్ లో, ఇఫ్ ఐ గో టు ది ఎనీ పర్టికులర్ ప్రోడక్ట్, if I go to the any product, ఆ ప్రోడక్ట్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని కూడా మనం వూ కామర్స్ లోనే యాడ్ చేస్తాం. నౌ ఐఎమ్ గోయింగ్ టు ది వన్ ఆఫ్ ది ప్రోడక్ట్ దట్ ఈస్ సోఫాస్. సోఫాస్ క్లిక్ చేసినాం. ఈ సోఫాస్ లో వచ్చేసి 3+1 మోడల్ సోఫా సెట్ అయితే ఉంది. సో ఐఎమ్ టేకింగ్ దిస్ వన్ అండ్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ and check it out all the products. How many products are there? 248 products are there inside of the website. సో ఈ 248లో మనం వెతుక్కోలేము కాబట్టి సింప్లీ నేను ఏదైతే ఒక ప్రోడక్ట్ ని చూడాలనుకుంటే దాన్ని ఇక్కడ ఇచ్చి సెర్చ్ ప్రోడక్ట్స్ పైన క్లిక్ చేసా. ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ మీ టు ది ఎస్పెషల్లీ ఆన్ దట్ పర్టికులర్ స్పేస్. ఓకే, ఐ థింక్ దిస్ ఇస్ ద వన్. ఓకే, చెక్ ఇట్ అవుట్, దిస్ ఇస్ ద వన్, ఐ థింక్ దిస్. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ది ఎడిట్ యూ కెన్ ఏబుల్ టు సీ క్లియర్లీ. మీరు ఏంటంటే యాడ్ టు కార్ట్ కి బట్ అన్నిటికీ ఏ కోడ్ రాయాల్సిన అవసరంలా. ఎగ్జాక్ట్ ప్రోడక్ట్ రైట్, సేమ్ పర్టికులర్ ప్రోడక్ట్. If I click on this one, okay, there is a image and there is a, okay, title, okay, what is the product name and what is the price, add to cart, all these things same, all the particular things ఇక్కడ ఇమేజ్ యాడ్ చేసినాం. ఇక్కడ మీకు ఏదైతే లెఫ్ట్ సైడ్, ఓకేనా, ఎక్స్ట్రా ఇమేజెస్ యాడ్ చేసుకోవడానికి సమ్ గ్యాలరీ యాడ్ చేశారు మా టీమ్. సో దాన్ని యాడ్ చేయడానికి ఏంటంటే ఇక్కడ ప్రోడక్ట్ గ్యాలరీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ యాడ్ చేస్తే దోస్ ఆల్ గోయింగ్ టు అపియర్ ఆటోమేటికలీ ఓవర్ హియర్. ఓకే, సో ఇక్కడ అపియర్ అయిన తర్వాత దెన్ యూ పీపుల్ సీ దిస్ ఈస్ ద టైటిల్. ఓకే, సో ఈ ప్రోడక్ట్ రిలేటెడ్ హెడ్డింగ్ ఏదైతే ఇక్కడ చూస్తున్నారో దట్ ఈస్ వాట్ వీ యాడెడ్ ఓవర్ హియర్. అండ్ ఇఫ్ యూ పీపుల్ సీ ది ప్రైస్, సో రెగ్యులర్ ప్రైస్ అనేది ఎంత, ఓకే, సేల్ ప్రైస్ అనేది ఎంత. మీరు ప్రతిసారి కూడా ఒక ఈ కామర్స్కి వెళ్ళినప్పుడు ఇలా క్రాస్ మార్క్ లో అయితే చూపిస్తుంది, అది రెగ్యులర్ ప్రైస్ లో యాడ్ చేస్తారు. అండ్ ఈ ప్రైస్ ను కూడా కంట్రోల్ చేసేది ఎవరు, బ్యాక్ ఎండ్ సెల్లరే.
ఓకేనా. సో సెల్లర్ కంట్రోల్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ని డెవలపర్ పాస్ చేస్తే ఆ డెవలపర్ ఏంటంటే తన బ్యాక్ ఎండ్ నుంచి ఇక్కడ 34,000 ఉండే 33,000 చేసినాడంటే లైవ్ లో వచ్చేసి 33,000 అని కనిపిస్తుంది అమెజాన్ లో. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపన్ బిహైండ్ ఆఫ్ ది పర్టికులర్ ఈ కామర్స్ థింగ్. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఇది అయిపోయిన తర్వాత ఇఫ్ యూ పీపుల్ స్క్రోల్, ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్, ఏదైనా ప్రోడక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీరు యాడ్ చేయాలనుకుంటే యూ కెన్ ఏబుల్ టు యాడ్, దట్ ఈస్ గోయింగ్ టు అపియర్ ఓకే హియర్ ఇన్ దిస్ సెక్షన్. దీనికన్నా టాప్ సైడ్ లో ఈ ప్రోడక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ చూస్తే క్లియర్ గా మనము ఏదైతే ఒక ప్రోడక్ట్ రిలేటెడ్ దాన్ని క్లిక్ చేస్తే, ప్రోడక్ట్ కేటగిరీ దాన్ని క్లిక్ చేస్తే ఆ కేటగిరీలో అండర్ అన్ని కూడా అదే ప్రోడక్ట్స్ రావడానికి మనం ఎలా సెటప్ చేసినాం, ఎలా చెయ్యాలి అనేది అయితే ఇప్పుడు నేను గైడ్ చేస్తా. సో 39 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఎలా? So if you want to add some products under in one category, first you people need to create one category in right side. Check it out, there is a add new category. So దీన్ని క్లిక్ చేశారంటే మీరు కంప్లీట్ అన్ని కేటగిరీస్ ని క్రియేట్ చేయొచ్చు. ఈ క్రియేట్ చేసిన కేటగిరీని ఎవ్రీ టైం కూడా ఒక ప్రోడక్ట్ అనేది యాడ్ చేసేటప్పుడు, ఈ ప్రోడక్ట్ నేను యాడ్ చేసిన, ఇది నాకు ఎక్కడ ఉండాలి, సోఫాస్ లో ఉండాలి అనేసి నేను ఇక్కడ కేటగిరీ టిక్ చేస్తే ఆటోమేటిక్ గా వచ్చేసి ఈ ప్రోడక్ట్ అనేది వెళ్ళేసి సోఫాస్ అనే ఒక కేటగిరీలో అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది దీనితో పాటు ఏంటంటే చైర్స్ అనే దాంట్లో ఉండాలి అంటే నేను సింప్లీ ఇక్కడ ఒక క్లిక్ చేస్తే చాలు, ఈ ప్రోడక్ట్ అనేది ఏంటంటే చైర్స్ అనే కేటగిరీలో కూడా యాడ్ అయిపోవడం జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ ద వన్ థింగ్. సో ఇలా మనం చూసుకున్నట్టయితే దీనికి యూజ్ చేసిన ఓకేనా ప్లగ్ఇన్స్ కావచ్చు, దీనికి యూజ్ చేసిన థీమ్ కావచ్చు, క్లియర్ గా అయితే చూడడం జరిగింది. ఫైనల్ గా ఏంటంటే అవుట్పుట్ చూసుకున్నట్టయితే దిస్ ఇస్ ద వన్ అవుట్పుట్. చెక్ ఇట్ అవుట్ హౌ ఆసమ్ దిస్ పర్టికులర్ వెబ్సైట్. సో ఇలాంటి ఆసమ్ వెబ్సైట్స్ మీరు క్రియేట్ చేయాలి అంటే వాట్ యూ పీపుల్ నీడ్ టు డూ, ఏం చేయాలి? ఓకే, సో దేర్ ఈజ్ ఎ పర్టికులర్ ప్లేలిస్ట్ ఇన్ అవర్ ఛానల్. ఇప్పుడు నేను ఎలాగైతే ఓకేనా ఈ పర్టికులర్ ఓకేనా ఒక వెబ్సైట్ ని మా టీం దగ్గర అయితే నేను క్రియేట్ అయితే చేపించినాను ఒక క్లయింట్ కి. సో ఈ క్లయింట్ కి మనం చార్జ్ చేసి చూసుకుంటే ఆల్మోస్ట్ వీ హావ్ చార్జ్ 30,000 ప్లస్ రూపీస్ గైస్, 30,000 రూపాయలు. చాలా పీపుల్ వచ్చేసి ఒక 1 lakh రూపీస్ ఎర్న్ చేసుకోవాలి అనుకుంటే చాలా కష్టపడుతూ ఉంటారు. యూ పీపుల్ కెన్ ఏబుల్ టు ఎర్న్ 1 lakh రూపీస్ ఈజీలీ. ఓకే, ఐ హావ్ చార్జ్ 30,000 రూపీస్ రైట్. సో ఈ 30,000 రూపీస్ ఉండే ఒక పర్టికులర్ దాన్ని నేను ఒక 4 క్లయింట్స్కి ఒక 1 month మొత్తం కలిపి నేను క్రియేట్ చేయగలిగితే ఐ కెన్ ఏబుల్ టు మేక్ 1,20,000 రూపీస్ పర్ మంత్. ఒక నెలకి ఏంటంటే 1,20,000 రూపాయలు నేను ఎర్న్ అయితే చేయొచ్చు జస్ట్ ఫర్ క్రియేటింగ్ 4 పర్టికులర్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ ఇప్పుడు క్రియేట్ చేయడానికి ఏంటంటే మీరు ఒక ఎవ్రీ డే ఒక 8 hours స్పెండ్ చేస్తే 3 పర్టికులర్ డేస్ లో మీరు క్రియేట్ చేసేయచ్చు. 4 వెబ్సైట్స్ క్రియేట్ చేయడానికి 12 days ఓన్లీ, రిమైనింగ్ యూ హ్యావ్ 18 days ఇన్ యువర్ హ్యాండ్. దిస్ ఈజ్ హౌ యూ పీపుల్ నీడ్ టు ప్లాన్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ మనీ 1 lakh. ఒకే 1,00,000 రూపాయలు ఏంటంటే ఒక పర్సన్ దగ్గరనే ఎర్న్ చేయాలని చూడకండి, దట్ విల్ నెవర్ హ్యాపెన్. ఓకేనా, సో 1 lakh ఎర్న్ చేయాలి అంటే యూ పీపుల్ నీడ్ టు డివైడ్ దట్ వన్ ఇంటూ పార్ట్స్. ఓకే, ఆ పార్ట్స్ ఏంటంటే ఒక్కొక్క పర్టికులర్ పర్సన్ దగ్గర నుంచి చార్జ్ చేయడానికి ట్రై చేయండి, ఇలా స్కిల్స్ గెయిన్ చేసి. సో ఇప్పుడు స్కిల్స్ గెయిన్ చేయాలి, ఇదే పర్టికులర్ వాటిని నేను క్రియేట్ చేయాలంటే నేనేం చేయాలి? సో ఫర్ దట్ వీ హ్యావ్ క్రియేటెడ్ ది ఓకే ఫుల్ పర్టికులర్ కోర్స్ విత్ ది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మళ్ళీ కోర్స్ అనగానే అంటే డబ్బులు అయితే అనుకోకండి. సో ఫ్రీగా అయితే నేనైతే ఆల్రెడీ క్రియేట్ అయితే చేస్తున్నా మీకోసం. సింప్లీ వచ్చేసి మీరు ఆల్రెడీ డిజిటల్ ఛానల్ వీడియో చూస్తున్నారు. సో ఈ పర్టికులర్ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ ఏంటంటే మీరు చేయాల్సింది లైక్ ఒకటి ఓకేనా, కామెంట్ అయితే చేసి పెట్టండి. సో ఎలా అనిపించింది ఈ ఎక్స్పీరియన్స్ అనేది. అలానే ఏంటంటే లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి ఏంటంటే కనిపించడానికి హెల్ప్ అయితే అవుతుంది, మీకు ఎలాంటి మరిన్ని ఎక్కువ తీసుకురావడానికి నాకు మోటివేషన్ అయితే అవుతుంది. ఓకే, సో ఇఫ్ యూ పీపుల్ గో అండ్ సీ ఇన్ ది డిజిటల్ చందు. ఓకే, సో డిజిటల్ చందు తెలుగు అని అయితే వస్తుంది, మస్ట్ అండ్ షుడ్ గా సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. అండ్ వన్స్ యూ పీపుల్ గో టు దిస్ ఛానల్, కంప్లీట్ కోర్స్ అనేది ఫ్రీగా ఎక్కడ దొరుకుతుందో నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ. సో గో టు ది ప్లేలిస్ట్. వన్స్ ప్లేలిస్ట్ లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇలా స్క్రోల్ చేస్తూ వెళ్తే దేర్ ఈజ్ ఏ వన్ పర్టికులర్ ప్లేలిస్ట్ దట్ ఈస్ వర్డ్ ప్రెస్ ట్యుటోరియల్స్ తెలుగు. ఓకే, సో దీన్ని క్లిక్ చేశారంటే మీకు కంప్లీట్ కోర్స్ అనేది నెంబర్ వైజ్ అయితే నేను ఇవ్వడం అయితే జరిగింది. 1 2 3 4 5 6 టోటల్ ఎన్ని వీడియోస్ ఉన్నాయి? 67 వీడియోస్ ఉన్నాయి. సో మీరు నిజంగానే ఏంటంటే ఒక 1 lakh రూపీస్ ఎర్న్ చేయాలి అనేసి ఏంటంటే ఆ కసి ఓకేనా ఆ డిటర్మినేషన్ మీలో ఉంది అనుకుంటే గో అండ్ కంప్లీట్ ఆల్ ది 67 వీడియోస్ వన్ ఆఫ్టర్ వన్.
సో బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏంటంటే నేను క్లియర్గా మీకు టీచ్ చేయడం జరుగున్నది. ఓకే, ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు చూశారు అంటే మీరు ఎలాంటి ఒక అమేజింగ్ వెబ్సైట్ని అయితే క్రియేట్ అయితే చేయొచ్చు. ఒక్కొక్క క్లయింట్ దగ్గర నుంచి ఏంటంటే మినిమంలో మినిమం ఒక 20,000 నుంచి ఒక 30,000 మినిమం ఛార్జ్ చేయొచ్చు. ఓకే, ఇంకా ఎక్కువ కూడా ఛార్జ్ చేయొచ్చు, ఇంకా పెద్ద వెబ్సైట్స్ అనేది వస్తాయి. కాబట్టి సో నెగ్లెక్ట్ చేయకండి. సో స్కిల్స్ నేర్చుకోండి. దానికి కావాల్సిన స్కిల్స్ మన పర్టికులర్ ఛానల్లో చాలా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నాం. ఓకే, ఇప్పటికే నేను ఆల్మోస్ట్ 600+ వీడియోస్ చేస్తున్నా, అందులో ఈ వీడియో ఒకటి. సేమ్ ఇంతే లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అనేది, దీనికన్నా ఎక్కువ రియల్ టైంలో ఏంటంటే లైవ్ లో టీచ్ చేసినట్టు కూడా చాలా పర్టికులర్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి అయితే చూడండి. ప్రతిరోజు కూడా ఏంటంటే ఇలాంటి పర్టికులర్ వాల్యుబుల్ అండ్ వర్తబుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకు తీసుకొని రావాలి అని అయితే చూస్తూనే అయితే ఉంటున్నా అండ్ ప్రొవైడ్ అయితే చేస్తున్నాం. అలానే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ పర్టికులర్ వీడియోకి ఓకే, సో 500 లైక్స్ కానీ వచ్చినట్లయితే హౌ టు గెట్ క్లయింట్స్, అసలు డైరెక్ట్ గా ఏంటంటే ఇది నేర్చుకున్న తర్వాత క్లయింట్స్ అనేది ఎలా తెప్పించుకోవాలి అనేది కూడా నేను టీచ్ చేయడం అయితే జరుగుతుంది. సో మస్ట్ అండ్ షుడ్ లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. యూ పీపుల్ విల్ నాట్ మిస్ అప్కమింగ్ వీడియోస్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. సో నెక్స్ట్ వచ్చేసి మరింత ఓకేనా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తో ఇంకొక లైవ్ ప్రాజెక్ట్ తో మీ ముందుకైతే వస్తా. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.